హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. ఆగస్టు 5, 2022 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో ఇందులో మొదటి అంశం రామ్సార్ కన్వెన్షన్ ప్రకారం మరి ఏదైతే వెట్లాండ్స్ని అంటే చిత్తడి నేలల్ని సంరక్షణ గురించి వచ్చినటువంటి అంతర్జాతీయ ఒప్పందం రామ్సార్ కన్వెన్షన్. మనకి 1971లో 1971 ఫిబ్రవరి 2న ఇరాన్లోని రామ్సార్ నగరంలో ఈ రామ్సార్ కన్వెన్షన్ ఒప్పందం అనేది జరిగింది. దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చిత్తడి నేలల్ని వెట్లాండ్స్ని ఈ యొక్క జీవ వైవిధ్యాన్ని కాపాడవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో మరి భారతదేశంలో మన రీసెంట్గా ఒక 5 రామ్సార్ సైట్స్ని ప్రకటించారు. ఇప్పుడు మరో 10 రామ్సార్ సైట్స్ని ప్రకటించడం జరిగింది. అంటే భారతదేశంలోని కొన్ని చిత్తడి నేలల్ని రామ్సార్ సైట్స్గా ప్రకటించడం జరిగింది. రామ్సార్ కన్వెన్షన్ జాబితాలోకి చేర్చడం జరిగింది. వాటిని మనం రామ్సార్ సైట్స్ అని చెప్పేసి అంటాం. ఈ 10తో కలుసుకొని అంటే మొత్తం మొన్న 49 ఉండేది. మనకు 5 ప్రకటించారు. తర్వాత ఇప్పుడు వచ్చేసి అంటే 5 వచ్చేసి ఎక్కడంటే అది ఒక 3 వచ్చేసి మనకి తమిళనాడు రాష్ట్రం అండ్ మిజోరంలో ఒకటి అండ్ మధ్యప్రదేశ్లో ఒకటి, ఇలా మొత్తం కలిస్తే 5 అయినాయి. 54 రామ్సార్ సైట్లు వచ్చినాయి. ఇప్పుడు మరో 10 రామ్సార్ సైట్లను ప్రకటించారు. వెట్లాండ్స్ని ఏవైతే ఉన్నాయో అవి మన జీవ వైవిధ్య చిత్తడి నేలలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం మరో 10 వాటిని ప్రకటించారు. కాబట్టి ఇప్పుడు మొత్తం మనకి ఇక చూసినట్లయితే ఇప్పుడు 64 చేరినాయి. ఇప్పుడు మన భారతదేశంలో రామ్సార్ సైట్ల సంఖ్య ఎంతకు చేరాయంటే 64 చేరినాయి. ఇట్ ఈజ్ ఈక్వల్ టు ది చైనా. చైనా యొక్క రామ్సార్ సైట్లకి మనం చేరడం అనేది జరిగిందనమాట. అదే ఇప్పుడు మన లక్ష్యం అయితే అది కాదు, చైనాకు సరిసమానంగా చేయడం కాదు. మన కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ అయితే చేసినటువంటి ఒక వినతి ప్రకారం ఏంటంటే రిక్వెస్ట్ ప్రకారం ఇక్కడ ఏంటంటే రామ్సార్ కన్వెన్షన్లోకి ఇంకా మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఏంటంటే భారతదేశ 75వ మన స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దేశంలో ఒక 75 వెట్లాండ్స్ని రామ్సార్ సైట్స్గా మొత్తం ప్రకటించబడాలి అని చెప్పేసి అనుకున్నాం. ఇప్పటివరకైతే మనకి 64 రామ్సార్ సైట్స్ ప్రకటించడం జరిగింది. ఈ 64 రామ్సార్ సైట్స్లో మనం చూసినట్లయితే తమిళనాడుకు చెందినవి 6 ఉన్నవి. అంటే తమిళనాడు గతంలో 3, అంతకన్నా ఒకటి ఉన్నది. అంటే తమిళనాడు ఇప్పుడు మొత్తము 10కి చేరింది. మరో విషయం గమనించాలి, ఇక్కడ ఉత్తరప్రదేశ్లో కూడా రామ్సార్ సైట్లు 10 ఉన్నాయి. మరో అంశం గమనించినట్లయితే భారతదేశంలో రామ్సార్ సైట్లు ఏదైతే చిత్తడి నేలలు ఉంటాయో చిత్తడి నేలల విస్తీర్ణం ఉన్నటువంటి రాష్ట్రం ఎక్కువ ఉన్న రాష్ట్రం అయితే గుజరాత్. అదొక ఇంపార్టెన్స్ అండి. తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. అయితే ఇప్పుడైతే ఈ యొక్క కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రకటించినటువంటి నివేదిక ప్రకారం అయితే భారతదేశంలో రామ్సార్ సైట్లుగా ప్రకటించబడ్డటువంటి మొత్తం ఈ 64 రామ్సార్ సైట్ల ఒక మొత్తం విస్తీర్ణం, ఈ చిత్తడి నేలల విస్తీర్ణం 12,50,361 హెక్టార్లుగా ఉందని చెప్పేసి ప్రకటించడం జరిగింది. మరి 10 న్యూ వెట్లాండ్స్ టు ది రామ్సార్ సైట్స్ లిస్ట్, అంటే 10 ఒక వెట్లాండ్ చిత్తడి నేలలు రామ్సార్ జాబితాలోకి చేరాయి, రామ్సార్ సైట్లుగా ప్రకటించబడ్డాయి. మరి ప్రస్తుతం అయితే మన భారతదేశంలో రామ్సార్ సైట్ల సంఖ్య ఎంత అంటే రామ్సార్ ప్రాంతాల సంఖ్య ఎంతకు చేరింది అని చెప్పేసి అన్నప్పుడు 64 అండి. ఇది ఒక ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి కొత్తగా ఏర్పాటు చేసిన వాటిలో కొన్ని మనం గమనించినట్లయితే తమిళనాడులోని ఒక కుంతంకులం బర్డ్ శాంక్చురీ ఇట్లా ఒకటి ప్రముఖంగా ఉంది. అండ్ గోవాకు అంటే ఇక్కడ మొత్తం తమిళనాడులో మొత్తం 6 కొత్తగా ప్రకటించారు. గతంలో మన 3, ఇవి 6. మరి దెన్ గోవాలో 1 అండ్ కర్ణాటకలో 1, మధ్యప్రదేశ్లో 1 అండ్ ఒడిశాలో 1. మొత్తం చూస్తే ఇక్కడ ఏంటంటే 10 రామ్సార్ సైట్లు అనేది రావడం జరిగిందని కొత్తగా ప్రకటించారు. అందులో తమిళనాడులో ఉన్నటువంటి నుంతన్కులం బర్డ్ శాంక్చురీ, నందా లేక్ ఇది గోవాలో ఉన్నటువంటి నందా లేక్ను కూడా రామ్సార్ సైట్స్ జాబితాలోకి ప్రకటించారు. అండ్ ఒడిశాలో ఉన్నటువంటి ద సత్కోసియా గార్జ్ ఏదండి సత్కోసియా గార్జ్ను కూడా రామ్సార్ సైట్లోకి ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఇక్కడ మధ్యప్రదేశ్లోని గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మధ్యప్రదేశ్లోని సిర్పూర్ వెట్లాండ్స్ అండ్ కర్ణాటకలోని
సో రంగనతిట్టు బర్డ్ శాంక్చురీ, ఇది మనకు ఒక బర్డ్స్కి అంటే ఇది మనకు పక్షుల అభయారణ్య ప్రాంతం అండి. ఇది రంగనతిట్టు ఒక బర్డ్ శాంక్చురీ చాలా ఫేమస్ ఇది కర్ణాటక. సో అది కూడా ఇప్పుడు ఒక వెట్లాండ్ ఏదైతే ఉందో అదొక రామ్సార్ సైట్గా ప్రకటించబడింది. మరి ఇంకా మనకు తమిళనాడులో చూసినట్లయితే గల్ఫ్ ఆఫ్ ది మన్నార్ బయోస్పియర్ రిజర్వ్, అంతేకాకుండా వెల్లోడ్ ఒక బర్డ్ శాంక్చురీ అండ్ వేదంతగల్ బర్డ్ శాంక్చురీ అండ్ ఇంకొకటి చూసినట్లయితే వెంబనూరు వెట్లాండ్ కాంప్లెక్స్. సో ఇలా మొత్తం కూడా తమిళనాడుకు చెందినవి 6 అండ్ గోవాకు చెందింది 1 అండ్ ఒడిశాకు చెందింది 1, తర్వాత కర్ణాటకకు చెందింది 1, మధ్యప్రదేశ్ చెందిన 1, మొత్తం ఇట్లా 10 రామ్సార్ సైట్స్ను ప్రకటించడం జరిగింది. మన రీసెంట్గా చూసినట్లయితే మధ్యప్రదేశ్లో సాక్యా సాగర్ కూడా మన రీసెంట్గా అది కూడా మనకి వెట్లాండ్లోకి ప్రకటించబడింది. సో మిజోరంలో అయితే పలా వెట్లాండ్ కూడా అది ఒక రామ్సార్ సైట్లోకి ప్రకటించబడింది. ఇలా మొత్తం చూస్తే ఇప్పుడు దేశంలో రామ్సార్ సైట్ల సంఖ్య ఎంతకు చేరింది అన్నప్పుడు 64 చేరింది. ఒక 1 వీక్ బ్యాక్ మనకి ఎలా ఉండేనంటే ఒక 49 ఉండింది. సో 5 పెరిగాయి, ఇప్పుడు మరొక 10 పెరిగి మొత్తానికి ఇట్లా 64 రామ్సార్ సైట్ల సంఖ్య చేరడం జరిగింది అనేది ఒక అంశాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టు 1971 ఫిబ్రవరి 2న ఈ రామ్సార్ కన్వెన్షన్ జరిగింది కాబట్టి ఈ చిత్తడి నేలల సంరక్షణ గురించి ఒక కార్యక్రమం నడుస్తుంది కాబట్టి అందుకే ఫిబ్రవరి 2ని మనం ఎలా నిర్వహిస్తామంటే ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ఇదని ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం జరుపుకుంటాము. కాబట్టి అడగడానికి ఉంటుంది ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని సో ఎప్పుడు నిర్వహిస్తారు అని చెప్పేసి అంటే ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 2న నిర్వహించుకోవడం అనేది జరుగుతుందండి. ఓకేనా, ఇది ఒక ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. అంటే పర్యావరణం బేస్ పైన అంటే ఎన్విరాన్మెంట్ బేస్ పైన వచ్చేటువంటి ఏదైతే ఎన్విరాన్మెంటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో పర్యావరణ సంబంధించిన సమాచారాన్ని మనకు ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో ఎక్స్పెక్ట్ చేయడానికి మనకు ఉంటుందండి. పర్యావరణాన్ని కాపాడడం కానివ్వండి, వాతావరణ సంబంధించినటువంటి ఒక పరిరక్షణ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరిగింది. క్యోటో ప్రోటోకాల్ అనేది ఏ దేశంలో జరిగింది ఆ ఒప్పందం అని అడిగింది. జపాన్ దేశంలో 1997లో జరిగింది. కారణం 25 సంవత్సరాలు అవుతుంది ఆ యొక్క ఒప్పందం జరుపుకొని. అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ని మనం తగ్గించుకోవాలి, కర్బన ఉద్గారం తగ్గించుకోవాలి, భూతాపాన్ని తగ్గించుకోవాలి అనేది అది ఒక ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పులకు సంబంధించిన సదస్సులో తీసుకున్నటువంటి ఒక ఒప్పందం అన్నమాట. అలాంటి నేపథ్యాన్ని చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉందండి. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో మనం చూసాం ప్రాజెక్టు చీత అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది మన భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది. అంటే మన దేశంలో ఈ చీత అంటే చిరుతపులి అనేది అంతరించిపోతున్నాయి. ఈ అంతరించిపోతున్నటువంటి చిరుతపులని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, రీఇంట్రడక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసమే నమీబియా దేశంతో ఒక ఒప్పందం చేసుకొని అక్కడ ఉన్నటువంటి కొన్ని చిరుతపులని ఇక్కడ తీసుకొచ్చుకుంటున్నాం. ఇది మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కులో కునో జాతీయ పార్కులో దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఆయిల్ ఇండియా లాంటి సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా సో ఇక్కడ వీటికి సహాయం కూడా చేస్తున్నాయి. అంటే అవి ఎదగడానికి దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలకు అనమాట. ఈ నేపథ్యంలో ఆయిల్ ఇండియా ఎన్టీసీఏ అంటే నేషనల్ టైగర్స్ కన్జర్వేషన్ అథారిటీతో కూడా ఒప్పందం ఒక మెమొరాండమ్ ఆఫ్ ది అండర్స్టాండింగ్ జరుపుకుందనమాట. ఇది కూడా మనం నిన్నటి క్లాస్లో ఆగస్టు 4, 2022 జరిగినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవడం అనేది జరిగిందండి. సో ఇలాంటి పర్యావరణ సంబంధించిన విషయాలు మనకి ఇంపార్టెంట్. ఈ పర్యావరణం గురించి మాట్లాడుతున్నప్పుడు మరో అంశం చూసినట్టయితే మరి ప్రపంచ పర్యావరణ దినోత్సవం మరి జూన్ 5ని మనం ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటాం. సో 1972 జూన్ 5న ఐక్యరాజ్యసమితి ఒక పర్యావరణ కార్యక్రమం యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేది మనకి ఏర్పాటు చేయడం జరిగింది కెన్యా రాజధాని నైరోబిలో స్టాక్హోమ్ కన్వెన్షన్ ద్వారా. సో అందుకే ప్రతి సంవత్సరం జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటాం. అంతేకాకుండా ఇటీవల కాలంలో లోక్సభ కూడా ఈ 1972లో మన భారతదేశంలో వచ్చినటువంటి వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని కూడా సో కొంత వన్యప్రాణి సంరక్షణ చట్టం సవరించడం కూడా జరిగింది. ఒక నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి యునెస్కో. సో యునెస్కో మనకి వివిధ ప్రాంతాలని యునెస్కో సంబంధించిన హెరిటేజ్ సైట్లోకి ప్రకటిస్తూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఒక విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంటుంది. సో మరి ఇటీవల కాలంలో బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే ఈ బీహార్ రాష్ట్రంలోని
ఉన్నటువంటి ఒక లంగత్ సింగ్ కాలేజ్లో ఉన్నటువంటి ఆస్ట్రానమీ ల్యాబ్ని ఒక యునెస్కో హెరిటేజ్ లిస్ట్లో ఇక్కడ ప్రకటించమని జరిగిందనమాట. అంటే హెరిటేజ్ లిస్ట్లో ప్రకటించిందనమాట. ఇట్లా అదొకటి. అంటే ఇక మొత్తం ఇంకా అనౌన్స్ చేయాల్సిన అవసరం ఇంకా ఉంటుంది. ఎందుకోసం టెంటేటివ్ లిస్ట్ ఉంటుంది, తర్వాత అధికారికంగా ప్రకటించమనేది ఉంటుంది. ఇప్పుడు ఇటీవల కాలంలో మేఘాలయ రాష్ట్రంలో ఉన్నటువంటి లివింగ్ రూట్ బ్రిడ్జెస్ని కూడా అలానే ప్రకటించిందనమాట. అంతే ఇలాంటి నేపథ్యాన్ని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోని వీరభద్రస్వామి ఆలయం ఏదైతే లేపాక్షిలో ఉన్నటువంటి వీరభద్రస్వామి ఆలయాన్ని కూడా టెంటేటివ్ లిస్టులోకి అంటే తాత్కాలికమైనటువంటి జాబితాలోకి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద తాత్కాలిక జాబితాలోకి చేర్చమని జరుగుతుంది. సో అధికారికంగా వీటన్నిటిని ఒకటేసారి ప్రకటిస్తారు. మరి ఈ నేపథ్యంలో లంగత్ సింగ్ కాలేజ్ బీహార్కు చెందింది. ఇక బీహార్లో ఉన్నది. ఈ బీహార్లో ఉన్నటువంటి ఈ యొక్క లంగత్ సింగ్ కాలేజీ 1916లో ఏర్పాటు చేశారు. ఇది ఒక 123 సంవత్సరాల ఒక సంబంధించినటువంటి ఓల్డ్ అయినటువంటి ఒక కాలేజీ. అంతేకాకుండా ఇందులో 1946లో ఈ యొక్క ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి అక్కడ ఆస్ట్రానమీ ల్యాబ్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ ఆస్ట్రానమీ ల్యాబ్నే ఇప్పుడు ఇది ఎక్కడ ఉంటుందంటే బీహార్లోని ముజఫర్పూర్లో ఉంటుంది. దీన్ని మనకి ఇక్కడ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లోకి ప్రకటించమనేది జరుగుతుంది. అండ్ ఇది మరి ఈ యొక్క లంగత్ సింగ్ కాలేజ్ అనేది బీహార్లో భీమ్రావ్ అంబేద్కర్ బీహార్ యూనివర్సిటీకి అనుబంధంగా ఈ లంగత్ సింగ్ కాలేజ్ అనేది ఉందన్నమాట. కాబట్టి ఒక అంశం ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో యునెస్కో హెరిటేజ్ లిస్టులోకి యునెస్కో వారసత్వ జాబితాలోకి చేరినటువంటి మరి బీహార్కి చెందినటువంటి ఆస్ట్రానమీ ల్యాబ్ ఎక్కడ ఉంది అన్నప్పుడు అది లంగత్ సింగ్ కాలేజ్, అది ముజఫర్పూర్లో ఉందని చెప్పాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఇక యునెస్కో గురించి మనం చెప్పినట్లయితే మనకి యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం. అంటే ఐక్యరాజ్యసమితి విద్య వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థగా పిలుస్తాం. ఇది ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రజెంట్ అయితే యునెస్కోకి మనకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారు ఎవరంటే అడ్రీ అజౌల్ అండి. అడ్రీ అజౌల్ అనేవారు యునెస్కోకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. వీరు ఫ్రాన్స్ దేశానికి చెందినవారు అనమాట. ఓకేనండి. మనకి పార్చున్ అనే సంస్థ, మరి పార్చున్ గ్లోబల్ 500 లిస్ట్లోకి చేరినటువంటి సంస్థలు మనం చూసినట్లయితే ఈ పార్చున్ అనే సంస్థ ఇటీవల కాలంలో మనకి ప్రపంచంలో ఉన్నటువంటి 500 అత్యున్నతమైన కంపెనీలు ఏవి అని చెప్పేసి ఒక జాబితా తీసింది. మరి ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి అంటే ఆదాయం విషయంలో కానివ్వండి, అది పనితీరు విషయంలో కానివ్వండి, ఇలాంటి వాటిని చూసినట్టయితే ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి ఒక 500 కంపెనీల జాబితాలో భారతదేశానికి చెందినవి 2 చోటు సంపాదించింది. ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 98వ స్థానంలో నిలిచింది. అండ్ ముఖేష్ అంబానీ నేతృత్వంలో ఉన్నటువంటి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేది 104 స్థానంలో నిలిచింది. ఎంతని 104 స్థానంలో. మనకి ఇక్కడ ఇంపార్టెన్స్ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇటీవల కాలంలో మనకి ఉరున్ లిస్ట్ జాబితాలో ఆసియా ఖండంలో అత్యంత ధనవంతురాలైనటువంటి మహిళగా ఎవరు నిలిచారన్నప్పుడు సావిత్రి జిందాల్ కంపెనీకి ఒక చైర్పర్సన్గా పనిచేస్తున్న విషయం. అంతేకాకుండా ఇటీవల కాలంలో మనం భారతదేశంలో అత్యంత ధనవంతమైనటువంటి మహిళల జాబితాలో మనం చూసినట్లయితే ఇక్కడ అత్యంత ధనవంతమైనటువంటి మహిళల జాబితాలో మనం చూసినట్లయితే హెచ్సిఎల్ కంపెనీకి అంటే హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్కి చెందినటువంటి రోషిని నాడర్ మల్హోత్రా మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో వచ్చేసి మనకి ఇక్కడ నైకా ఫౌండర్ అయినటువంటి పాల్గొన్నాయి 2వ స్థానం ఉన్నారు. కిరణ్ మజుందర్ షా 3వ స్థానం ఉన్నారు, బయోకాన్ సంస్థకు చెందినవాడు. అలాంటి లిస్ట్ పైన మనకు అడుగుతాడు. కాబట్టి మరి ఫార్చ్యూన్ గ్లోబల్ 500 లిస్టులో మనకి ఈ మధ్య కాలంలో మనం చూస్తాము, మనం భారతదేశంలో అత్యున్నతమైనటువంటి బ్రాండ్లలో కొన్ని పార్లే అనేది మొదటి స్థానం ఉంది అని చెప్పేసి కూడా చెప్పుకోవడం అనేది జరిగింది. వరుసగా 10వసారి కూడా పార్లే మొదటి స్థానం ఉంది. ఇలాంటి మనకు అడుగుతుంటాడు. అంటే ఏంటంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్లో ఈ ఒక పార్లే అనేది మొదటి స్థానం ఉందని చెప్పేసి మనము మన డైలీ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది షామిర్ స్టడీ ద్వారా. మరి ఇక్కడ కూడా మీరు గమనించినట్టయితే ఫార్చ్యూన్ గ్లోబల్ 500 లిస్ట్లో ఎల్ఐసి 98వ స్థానం ఉండగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళు 104వ స్థానానికి చేరడం అనేది జరిగిన అంశాన్ని ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ అండి. ప్రజెంట్ వీరు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి నల్సా అంటారండి, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నల్సాకి వీరు చైర్మన్గా పనిచేస్తున్నారు. ఎవరండి వారు? జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ఆర్ జస్టిస్ యుయు లలిత్ అని చెప్పేసి అంటారు.
మరి వీరు ఇప్పుడు త్వరలో మనకి ఏంటంటే ఒక సాంప్రదాయం కొనసాగుతుంది మన భారత సుప్రీంకోర్టులో. ఎవరైతే మన భారత సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఉంటారో వారు తన తర్వాత అంటే తను పదవి విరమణ చేసిన తర్వాత ఎవరు ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉంటారనే దాన్ని సీనియారిటీ ప్రకారం ఒక న్యాయశాఖకు ఒక లెటర్ రాస్తారనమాట. ఇప్పుడు మనకైతే ప్రస్తుతం అయితే మన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయితే జస్టిస్ ఎన్వి రమణ గారు. ఇదే జస్టిస్ ఎన్వి రమణ గారు మన భారత సుప్రీంకోర్టు ఒక ప్రధాన న్యాయమూర్తి. సో వీరు సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవిని చేపట్టేటువంటి 48వ వారు. అంతేకాకుండా సో జస్టిస్ కోక సుబ్బారావు తర్వాత భారత సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి 2వ తెలుగువారు. సో మరి వీరు ఒక ఆంధ్రప్రదేశ్లోని పొన్నవరం గ్రామానికి చెందినవారు జస్టిస్ ఎన్వి రమణ గారు. అయితే వీరు ఇప్పుడు రిటైర్మెంట్ కాబోతున్నారు. ఎప్పుడంటే ఆగస్టు 26, 2022 వీరు రిటైర్మెంట్ కాబోతున్నారు, పదవి విరమణ చేయబోతున్నారు. కాబట్టి ఆనవాయితీ ప్రకారం ఏంటంటే సో జస్టిస్ ఎన్వి రమణ గారు తన తర్వాత సీనియారిటీ ఎవరైతే ఉన్నదో వారే జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ నెక్స్ట్ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించండి అని చెప్పేసి ఒక సూచనని, ఒక రిక్వెస్ట్ని ఇక్కడ న్యాయశాఖకు చేయడం జరిగింది. సో న్యాయశాఖ ఏం చేస్తుందంటే కేంద్ర న్యాయశాఖ ఒక ప్రధానమంత్రికి పంపిస్తుంది, ప్రధానమంత్రి రాష్ట్రపతికి పంపిస్తాడు. సో ప్రధానమంత్రి రాష్ట్రపతికి పంపిస్తుంది, రాష్ట్రపతి ఏం చేస్తారంటే దీనిపైన ఆమోద ముద్ర వేయడం అనేది జరుగుతుందని. ఇదంతా కూడా మనకు ఒక జరుగుతుంది. అది మరి జరిగిన తర్వాత మనకి ఆగస్టు 27న మరి నూతన మనకు సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఒక జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ నియమింపబడే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకోసం అంటే న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత అంటే కేంద్ర ప్రభుత్వం భారత రాష్ట్రపతి సంబంధించిన దాన్ని సైన్ చేసిన తర్వాత అది ఉత్తర్వులు జారీ చేస్తుంది. కాబట్టి అప్పటి వరకు అయితే మనం సూచించిందని చెప్పొచ్చు అనమాట. కానీ జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ చాలా పేరొందినటువంటి ఒక గొప్ప న్యాయమూర్తిగా ఎన్నో కీలకమైన కేసులు వాదించడం జరిగింది. అందులో చూసినట్లయితే త్రిబుల్ తలాక్ బిల్. ఈ త్రిబుల్ తలాక్ అంటే ఏంటంటే ఈ త్రిబుల్ తలాక్ ద్వారా ఎవరైతే ముస్లిం మహిళలు విడాకులు పొందారో అవి చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి ప్రకటించినటువంటి న్యాయమూర్తుల్లో తీర్పునిచ్చిన వ్యక్తుల్లో వీరు జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్. అంతేకాకుండా శ్రీ పద్మనాభ స్వామి ఆలయంలో ఉన్నటువంటి ఆస్తి విషయంలో కానీ అక్కడ ఉన్నటువంటి నేలమలిగిల్లో ఉన్నటువంటి ఆ విషయం పైన కానీ ఆ సంబంధించిన ఆ ఆలయ మండలికి చెందుతుందని చెప్పేసి తీర్పు ఇచ్చిన వాటిలో కూడా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ఉండడం జరిగింది. అందుకే కదండి ఇప్పుడు త్రిబుల్ తలాక్ బిల్ అనేది రావడం జరిగింది. మరి త్రిబుల్ తలాక్ బిల్ ముస్లిం మహిళలకు ఎంతో గొప్పగా బిల్ ఉందని చెప్పేసి మనం ఇప్పుడు 3వసారి మొన్న ఆగస్టు 1 అయితే మనకి ఎలా నిర్వహించుకోవడం జరిగిందంటే ఆగస్టు 1న జాతీయ ముస్లిం మహిళల దినోత్సవం కూడా మనం నిర్వహించుకుంటున్న పరిస్థితి మనకు ఉందండి. అది ఇంపార్టెంట్ చూసుకోవాలండి. ఓకేనా. జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ వీరు ప్రజెంట్ అయితే నల్సాకు చైర్మన్గా పనిచేస్తారు. నల్సా అంటే ఏంటంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థగా నల్సాని చెప్పొచ్చు. ఒక అందరికీ న్యాయం అందుబాటులోకి రావాలని సలహాలు సూచనలు ఇచ్చే ఒక సంస్థగా నల్సా అనేది ఉందండి. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ అండి యువాన్ వాంగ్ ఫై ఏంటి అండి? ఇది ఒక స్పై షిప్ అండి. స్పై షిప్ అంటే ఒక నిఘా నౌక. ఇది ఒక నిఘా నౌక. ఇది చైనా నుండి బయలుదేరింది. ఇది మన దాని మార్గ మధ్యలో శ్రీలంకలోని అంబన్టోట ఇదండి అంబన్టోట ఓడరేవుకు వస్తుంది. ఈ అంబన్టోట ఓడరేవుకు వచ్చే మూమెంట్లో ఇది భారత్కు మరింత దగ్గరగా రాబోతుంది అనమాట. ఆగస్టు 11, 2022 దీని యొక్క కదలికల్ని మన భారతదేశం పసిగడుతుందని చెప్పేసి ఒక ఆర్టికల్ మనకి ప్రముఖ దినపత్రికలు వచ్చిందనమాట. ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎందుకోసం అంటే అలాగే ఇది శ్రీలంకలో ఉన్నటువంటి ఒక పోర్టు ఓడరేవు ఏది అంబన్టోట. అది యాక్చువల్గా ఇది భారత్కు తర్వాత చైనా అంటే భారత్ శ్రీలంక మధ్య కూడా కొంచెం వివాదాస్పదమైన అప్పుడు. ఎందుకోసం అంటే యాక్చువల్గా ఇది అంబన్టోట అనేది ఓడరేవుని భారత్కు లీజ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చైనా అడ్డగించి చైనా దీన్ని లీజ్ తీసుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలో ఇది 3 దేశాల మధ్య కొంచెం వార్తల్లో నిలిచింది. గతంలో ఎగ్జామ్లో కూడా అడిగాడు ఏంటంటే అంబన్టోట అనే ఒక ఓడరేవు ఏ దేశంలో కలదంటే అది శ్రీలంక దేశంలో ఉంది. ఇది ఇప్పుడు ఎవరు లీజ్ తీసుకురంటే ఇది చైనా వాళ్ళు లీజ్ తీసుకురు. కాబట్టి ఈ యువాన్ వాంగ్ ఫై అనే ఒక స్పై షిప్ అనేది చాలా ఒక నిఘా నౌకగా ఉంది. కాబట్టి దీని యొక్క కదలికలు మనం గమనిస్తూ ఉన్నాం. మన భారత నావికాదళం గమనిస్తుంది. మరో అంశం గమనించాలి. ఈ నిఘా నౌక అయినటువంటి ఏదైతే యువాన్ వాంగ్ ఫై ఉందో ఇందులో ICBM రకానికి చెందినటువంటి క్షిపణులు కూడా అమర్చే సామర్థ్యం ఉందన్నమాట. ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ అని చెప్పేసి అంటాం. కాబట్టి మన భారత్ ఈ యొక్క యువాన్ వాంగ్ ఫైని అబ్జర్వ్ చేస్తుంది. మనకి ఇలాంటి వాటిని ఎగ్జామ్లో అడగడానికి ఉంటుంది ఫ్రెండ్స్. ఎలా అంటే ఇటీవల కాలంలో భారత సముద్ర జలాల్లోకి
రాబోతున్నట్టు నిఘా పెట్టినటువంటి యువాని వాంగ్ఫై ఏ దేశానికి చెందినటువంటి ఒక నిఘా నౌక, లేకపోతే యువాన్ వాంగ్ఫై ఈ క్రింది ఏ ఓడరేవుకు రావడం భారత్ అబ్జర్వ్ చేసింది అన్నప్పుడు, పరిశీలించింది అన్నప్పుడు అంబాన్ టోటా పోర్ట్ అండి. అదొక నేపథ్యాన్ని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి నాన్సీ పల్లోసి అండి. ఎవరు ఈ నాన్సీ పల్లోసి అంటే, సో అమెరికా ప్రతినిధుల సభకు సంబంధించిన ఒక స్పీకర్ అండి వీరు, హౌస్ ఆఫ్ ది రిప్రజెంటేటివ్. మరి అమెరికా ప్రతినిధుల సభకు స్పీకర్గా ఉన్నటువంటి నాన్సీ పల్లోసి న్యూస్లో ఉండడానికి కారణం ఏంటంటే, వీరు తైవాన్ దేశ పర్యటనకి వెళ్ళడం జరిగిందండి. తైవాన్ దేశ పర్యటనకి వెళ్ళారు. తైవాన్ దేశ రాజధాని తైపీలో వీళ్ళు పర్యటించడం జరిగిందనమాట. ఇది పర్యటించడం అనేది చైనాకు కన్నెర్ర చేసింది. సో చైనా హెచ్చరిస్తుంది కూడా అమెరికాని ఏంటంటే, సో తైవాన్ దేశం అనేది మా ఈ చైనాలో అంతర్భాగం, ఇట్ ఈస్ ఇంటిగ్రల్ అండ్ ఇంటిగ్రేటెడ్ పార్ట్ ఆఫ్ ది చైనా అని చెప్పేసి వాదిస్తుంది. సో ఈ నేపథ్యంలో అయినప్పటికీ కూడా అలాంటి హెచ్చరికలు చేసినప్పటికీ కూడా, చైనా అలాంటి హెచ్చరికలు చేసినప్పటికి కూడా ఇక్కడ ఒక నాన్సీ పల్లోసి తైవాన్ దేశ రాజధాని తైపీలో పర్యటించడం జరుగుతుంది. ఇది తైవాన్ అనేది చైనాకు చాలా వివాదాస్పదం. చైనా తన ఇంటిగ్రల్ పార్ట్గా భావిస్తుంది. అంతేకాకుండా అసలు తైవాన్ క్రీడాకారులు కూడా డైరెక్ట్గా ఇప్పుడు వివిధ టోర్నమెంట్లో పాల్గొన్నారు. ఇది మనకు చైనీస్ ఒక రిపబ్లిక్ పేరుతోనే వాళ్ళు పాల్గొంటున్న పరిస్థితి ఉంటుంది. అయితే ఇది మనకి ఎక్కడుంది తైవాన్ అనేది, ఈ ప్రాంతం నార్త్ ఆఫ్ ది ఫిలిప్పైన్స్ అండ్ ది సౌత్ చైనా, అదే దక్షిణ చైనా సముద్రానికి అండ్ ఫిలిప్పైన్స్కి మనకి ఉత్తర భాగాన ఉంది. మరి చైనాను మరియు ఈ తైవాన్ వేరు చేసేది ఒక తైవాన్ జలసంధి కూడా మనకు కనబడుతుందండి మనకి దక్షిణ చైనా సముద్రంలో. ఇది మనకు ఒక నాన్సీ పల్లోసి ఇటీవల తైవాన్లో చేసిన పర్యటన సందర్భంగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇటీవల కాలంలో మరి నాన్సీ పల్లోసి హౌస్ ఆఫ్ ది రిప్రజెంటేటివ్ అంటే అమెరికాలో ఉన్నటువంటి పార్లమెంటు మన కాంగ్రెస్ అయితే ఇక్కడ హౌస్ ఆఫ్ ది రిప్రజెంటేటివ్ అండ్ సెనేట్గా పిలుస్తున్న పరిస్థితిలో ఈ మధ్యకాలంలో ఈ యొక్క అమెరికా సంబంధించినటువంటి ఒక పార్లమెంట్ ఒకటి మన భారతదేశానికి వారు చేసినటువంటి చట్టం కాట్సా నుండి కూడా మినహాయింపు వచ్చిన విషయాన్ని మన రెగ్యులర్ క్లాస్లో ఇటీవల డిస్కస్ చేశాం. అంటే రష్యా నుండి S-400 లాంటి క్షిపణిని కొనుగోలు చేసినప్పుడు అమెరికా ఏం చేసిందంటే దీనికి కొన్ని సంబంధించిన ఆంక్షలు విధించింది. మీరు కొనుగోలు చేయకూడదు భారత్ చేయదని. ఎందుకోసం అంటే 2017లో అమెరికా వాళ్ళు ఒక చట్టం చేశారు. రష్యా లాంటి దేశాలతో ఎవరైతే రక్షణ ఒప్పందాలు చేసుకుంటారో అమెరికా ఆమోదం తెలిపాలని. ఆ నేపథ్యంలో ఇట్లా మనం కాట్స్ అంటే కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీ త్రూ శాంక్షన్ యాక్ట్ అంటాం. దీని ప్రకారం అయితే ఏంటంటే మనం కొనుగోలు చేయకూడదు. అయితే మన భారతదేశాన్ని మినహాయింపు ఇచ్చే విషయంలో ఈ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో అమెరికా సంబంధించిన ప్రతినిధుల సభలో ఒక ఓటింగ్ జరిగినప్పుడు సో అందరూ కూడా మనకి దీన్ని అంటే భారత్కు మినహాయింపు ఇవ్వాలని కోరుకోవడం జరిగింది. సో భారత్ కాట్సా నుండి మినహాయింపు అనేది రావడం జరిగింది. కాట్సా అంటే ఏంటంటే కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్ యాక్ట్ అని చెప్పేసి అంటాం. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. ఇంకొకరు చూసినట్లయితే చిరాగ్ స్కీమ్ అండి. ఏంటి మరి చిరాగ్ స్కీమ్ అనేది ఏంటంటే ఇది ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఎకనామికల్ వీకర్ EWS అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ మనకు మరి ఈ ఎకనామికల్గా అంటే ఆర్థికంగా ఎవరైతే బలహీనంగా ఉన్నారో అలాంటి వారికి పర్టికులర్ EWS అని చెప్పేసి అంటాం. ఇక్కడ అగ్రవర్ణాల్లో పేదలు అని చెప్పేసి అంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి పిల్లలు ఎవరైతే విద్యార్థులు ఎవరు ఉన్నారో వారికి మంచి పాఠశాల విద్యను ప్రైవేటు పాఠశాల విద్యను అందించాలనేది ఒక లక్ష్యంతో హర్యానా రాష్ట్ర ప్రభుత్వం చిరాగ్ అనే స్కీమ్ని ప్రారంభించింది. ఇది కొంచెం మనకు న్యూస్లో ఉందన్నమాట. మనకు అంటే కొంచెం వివాదాస్పదంగా ఉంది. దీనికి ఇంకా కొన్ని గైడ్లైన్స్లో ఇంకా లోపాలు ఉన్నాయని చెప్పేసి అక్కడ ఆ రాష్ట్రంలో కొన్ని వివాదం ఉంది. అందుకోసం మనకు న్యూస్లో ఉంది. ఒక్కోసారి మనకి ఏంటంటే వివిధ రాష్ట్రాల ప్రభుత్వ కార్యక్రమాలు అడుగుతున్నారు కాబట్టి ఇటీవల కాలంలో చిరాగ్ స్కీమ్ అనే ఒక విద్యా కార్యక్రమాన్ని సో మరి ఏ రాష్ట్రం ప్రారంభించిందంటే హర్యానా రాష్ట్రం ప్రారంభించింది. హర్యానా రాష్ట్రం ప్రారంభించింది. ఎకనామికల్ వీకర్ సెక్షన్ వారికి ప్రైవేటు విద్యను అందించడం, అవసరమైతే వారికి ఫీజు రియంబర్స్మెంట్ చేయడం అనేది ఒక ప్రధాన ఉద్దేశం. ఇది పాఠశాల విద్యలో ఫీజు రియంబర్స్మెంట్ జనరల్గా ఏంటంటే కళాశాల విద్యలో మన తెలుగు రాష్ట్రాల్లో ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, కానీ పాఠశాల విద్యలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఒక అబ్రివేషన్ ఇచ్చారండి, చీఫ్ మినిస్టర్ ఈక్వల్ ఎడ్యుకేషన్ రిలీఫ్ అసిస్టెన్స్ అండ్ గ్రాంట్ అండి. మరొకసారి చిరాగ్ అంటే ఏంటంటే చీఫ్ మినిస్టర్ ఈక్వల్ ఎడ్యుకేషన్ రిలీఫ్ అసిస్టెన్స్ అండ్ గ్రాంట్ అని చెప్పేసి అంటాం. చీఫ్ మినిస్టర్
ఈక్వల్ ఎడ్యుకేషన్ రిలీఫ్ అసిస్టెన్స్ అండ్ గ్రాంట్గా పిలుస్తామండి. సో మరి హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో మరి హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కాగా మరి హర్యానా గవర్నర్ మన తెలుగువారు, తెలంగాణ వారు అయినటువంటి బండారు దత్తాత్రేయ గారు సో మనకి హర్యానాకి గవర్నర్గా పనిచేస్తున్నారు. గతంలో వీరు హర్యానాకు అంటే ప్రజెంట్ అయితే హర్యానా గవర్నర్, గతంలో హర్యానా గవర్నర్కు చేపట్టక ముందు వీరు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా పనిచేశారు. ప్రస్తుతం మన భారతదేశంలో ఇద్దరు తెలుగువారు గవర్నర్గా పనిచేస్తున్నారు. ఒకరు బండారు దత్తాత్రేయ హర్యానా గవర్నర్ అండ్ మనకు ఒక ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి కంబంపాటి హరిబాబు గారు మిజోరం రాష్ట్ర గవర్నర్గా ఉన్నారండి, మిజోరం రాష్ట్ర గవర్నర్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఐమన్ ఆల్ జవహారీ. సో మరికి ఫ్రెండ్స్ ఇతను ఒక ఉగ్రవాది, ఆల్ ఖైదా అనే సంస్థకు వీరు అధిపతిగా ఉన్నారు. గతంలో ఒసామా బిన్ లాడెన్ ఈ సంస్థను నడిపేవాడు. అతను 2011 మే 2న అబోటాబాద్లో ఇతని ఆపరేషన్ జెరోనిమ్ అనే పేరుతో అమెరికన్ దేశానికి చెందిన సీల్స్ ఆర్మీ వాళ్ళు చంపేశారు. తర్వాత నెక్స్ట్ ఈ ఆల్ ఖైదా అనే ఉగ్రవాద సంస్థకి ఐమన్ ఆల్ జవహారీ పనిచేస్తున్నారు. ఇతను ఎవరంటే ఇతనే ఒక మాస్టర్ మైండ్ అనమాట. అంటే మాస్టర్ మైండ్ అంటే ఈ 2001 సెప్టెంబర్ 11లో అమెరికాలో WTC టవర్స్ని కూల్చివేత సంఘటనలో ఆ 2 విమానాలను హైజాక్ చేసి వాటిని కూల్చివేత సంఘటనలో ఒక మాస్టర్ మైండ్గా ఇతను ఉన్నాడు. ఇతని యొక్క ఆధ్వర్యంలో జరిగిందని చెప్పేసి అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆఫ్ ది అమెరికా ఎప్పుడు చెప్తూ ఉంటుంది. ఆ నేపథ్యంలో ఇతన్ని చంపేయాలని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్లో ఇతను ఉన్నట్టు గుర్తించింది అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ ది అమెరికా CIA వాళ్ళు గుర్తించేసి మనకి ఇక్కడ చూసినట్లయితే జూలై 31, 2022న కాబూల్లో ఒక ఇంటిలో బాల్కనీ పైన ఉన్నప్పుడు 2 డ్రోన్లను పంపించి ఆ డ్రోన్లలో ఎల్ఫైర్ R9X మిజైల్ ద్వారా ఇతను చంపేశారని చెప్పేసి ఫైనల్గా అమెరికా దేశ అధ్యక్షుడు జో బైడెన్ అధికారికంగా ప్రకటించడం జరిగిందండి. ఇది ఎల్ఫైర్ R9X మిజైల్ అని గుర్తుపెట్టుకోవాలి, డేట్ ఒకటి అండ్ అతని పేరండి. ఓకేనా. నెక్స్ట్ ఎందుకోసం అంటే ఇప్పుడు మనకి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి యొక్క కౌంటర్ టెర్రరిజం అంటారు, అంటే ఉగ్రవాద నిరోధక విభాగానికి ఇప్పుడు ఆ కమిటీకి మన భారత్ నేతృత్వం వహిస్తుంది. అలాంటి నేపథ్యంలో ఇలాంటి సమాచారం ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ అండి పుస్తకాలు రచయితలండి. ఇది మనకి మిస్టర్ కూల్గా పిలువబడే మన భారత క్రికెటర్ సో వారి MS ధోని, మహేంద్ర సింగ్ ధోని వారి యొక్క జీవిత విశేషాలపైన, వాళ్ళ బ్యాటింగ్ విశేషాలపైన మొత్తం కూడా ఇద్దరు రాసిన పుస్తకం అండి. ఇద్దరు రాసిన రచయితలు ఎవరంటే జాయ్ భట్టాచార్య అండ్ అమిత్ సిన్హా. వీళ్ళు రాసిన పుస్తకం పేరు ఏం పేరంటే డూ డిఫరెంట్ ది అన్టోల్డ్ ధోని అని చెప్పేసి, డూ డిఫరెంట్ ది అన్టోల్డ్ ధోని అనే పుస్తకాన్ని వీరు రాయడం జరిగింది. MS ధోని అండ్ అన్టోల్డ్ స్టోరీ అనేది సినిమా అండి, బాలీవుడ్లో వచ్చిన సినిమా. ఆ పాత్రను సుశాంత్ సింగ్ రాజ్పూత్ చేశాడు నీరజ్ పాండే దర్శకత్వంలో. ఇక్కడైతే పుస్తకం పేరైతే ఇది డూ డిఫరెంట్ ద అన్టోల్డ్ ధోని, జాయ్ భట్టాచార్య అండ్ అమిత్ సిన్హా రాసినటువంటి పుస్తకం అండి. ఇక నెక్స్ట్ మనకు కామన్వెల్త్ గేమ్స్ అండి. సో కామన్వెల్త్ గేమ్స్ మరి జూలై 28, 2022న ప్రారంభమై మరి ఆగస్ట్ 8, 2022 వరకు నిర్వహించబోతున్నటువంటి ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో నిర్వహించబోతున్నటువంటి కామన్వెల్త్ క్రీడల్లో మరి భారత పథకాల పట్టికలో మన స్థానం అనేది మెరుగుపడతా ఉంది, పథకాలు సాధిస్తూ ఉన్నాం. మనం చివరిగా అంటే పథకాలు మొత్తం వచ్చిన తర్వాత మన స్థానం అనేది మనం ఎంత ర్యాంక్ వచ్చిందని మనం డిస్కస్ చేసుకోవాలి. కామన్వెల్త్ క్రీడలు బర్మింగ్హామ్లో 2022లో జరుగుతున్నాయి. అక్కడ మనకు ప్రారంభ కార్యక్రమంలో అయితే సో PV సింధు అండ్ మన భారత బ్యాడ్మింటన్ దిగ్గజం అండ్ మన్ప్రీత్ సింగ్ హాకీ క్రీడాకారుడు వీరిద్దరు కూడా మన జాతీయ త్రివర్ణ పతాకాన్ని మార్చి 1లో అంటే ప్రారంభ కార్యక్రమంలో పట్టుకోవడం జరిగింది. అదొక ఇంపార్టెంట్ చూసుకుంటూ సో మొదటి ఇలా పథకాలు మనకి వస్తున్న నేపథ్యం మీరాబాయి చాన్ అయితే తొలి స్వర్ణ పథకం సాధించడం జరిగింది. ఇలాంటి ఈ కామన్వెల్త్ గేమ్స్లో ఒకటి మనకి ఏంటంటే ఈ లాన్ బాల్స్ అనేది ఒకటి ఉంటుందండి, ఒక ఆట. ఇది లాన్ బౌల్స్ అంటారు, ఈ లాన్ బౌల్స్ అనే ఆట ఉంటుందని చెప్పేసి ఇప్పుడు మనకి భారతీయులకు పరిచయం అయింది. ఇప్పుడు అంటే మన భారతీయులు ఆడారు, ఫస్ట్ టైం ఇలా గోల్డ్ మెడల్ సాధించారు ఈ లాన్ బౌల్స్లో. ఉమెన్స్ ఫోర్స్ లాన్ బౌల్స్ టీం మన భారతీయులు టీము, ఇందులో 4 పాల్గొంటారు. ఇక్కడ ఎందుకు ఫోర్స్ అనేది కాబట్టి 4 క్రీడాకారులు పాల్గొంటారు. వీళ్ళు మహిళలు నయన్మోని సైక్యా, పింకీ, లవ్లీ చౌబే, రూపారాణి టర్కీ. సో వీళ్ళు 4 టీములు ఫస్ట్ టైం అనమాట ఈ లాన్ బాల్స్ గేమ్లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. కాబట్టి ఇంపార్టెన్స్ అండి లాన్ బాల్స్ అనేది లో
లాన్ బాల్స్ టీం వాళ్ళు లాన్ బౌల్స్ గేమ్లో ఒక స్వర్ణ పథకం సాధించినటువంటి ఆ ఉమెన్ స్పోర్ట్స్ లాన్ బాల్స్ టీంలో ఉన్న సభ్యులు ఎవరన్నప్పుడు మరొకసారి చూద్దాం. నయన్మోని, సైకియా, పింకీ, లవ్లీ చౌబే, రూపా రాణి, టర్కీ. ఓకేనా. మళ్ళీ కామన్వెల్త్ గేమ్స్ 2022లో మనం చూసినట్లయితే జూడో, మనకు జూడోలో పథకాలు అంటే వెయిట్ లిఫ్టింగ్ అండ్ జూడోలో మనకు పథకాల పరంపర పెరుగుతూ ఉంది. సో వెయిట్ లిఫ్టింగ్లో కూడా చాలా పథకాలు వస్తున్నాయి. జూడోలో కూడా ఇప్పుడు 3వ పథకం అన్నమాట. సో వెయిట్ లిఫ్టింగ్ అయితే 5 పథకాలు వచ్చినాయి ఇప్పటివరకు. అయితే జూడోలు అంటే ఇంకా పెరుగుతూ ఉన్నాయి. వీటి మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. అంటే లాస్ట్ అంటే ఇక్కడ ఈరోజు మనకు ఆగస్టు 8, 2022 అయిపోతాయి కాబట్టి, అంటే కంప్లీట్ అయిపోతాయి ఈ కామన్వెల్త్ గేమ్స్. సో ఆ నేపథ్యంలో మళ్ళీ డిస్కస్ చేద్దాం. అయితే మరి ఈ తులికా మన్ ఎవరంటే జూడో ప్లేయర్. 78 కిలోల విభాగంలో తులికా మన్కి సిల్వర్ మెడల్ రావడం జరిగింది. ఇలా మన భారత్ ఈ సంబంధించిన కామన్వెల్త్ గేమ్స్లో ఇది 3వ జూడో పథకం సాధించినట్లయింది తులికా మన్తో. గుర్దీప్ సింగ్, సో వెయిట్ లిఫ్టింగ్ అండి, చూసారు వెయిట్ లిఫ్టింగ్లో 109 కిలోల విభాగంలో కాంస్య పథకం అనేది రావడం జరిగింది. సో ఇలా మనకి ఈ క్రీడాకారులు వాళ్ళు ఏ క్రీడలో ఏ పథకం సాధించారనేది ఇంపార్టెంట్గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందని. ఇవన్నీ మనకి ఆగస్టు 5, 2022 నాటి ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.